గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. 20 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం ఉర్రూతలూగించిన పాట ఏది అంటే అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ. సో 10 ఏళ్ల తర్వాత, దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు అందశ్రీ రాసిన గేయం ఏదైతే ఉందో ఆ గేయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిన్న చూసాం, ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ అందశ్రీ రాసిన గేయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రేపు ఏదైతే దశాబ్ది ఉత్సవాలు జూన్ 2న ఈ గీతాన్ని జాతికి అంకితం చేయబోతున్నారు. సో ఈ యొక్క ఉత్సవాలు కూడా ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతుంది. దీనికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించారు. అంతోపాటు ఇటు ఉద్యమకారులు, ఉద్యమంలో పాల్గొన్న కీలక నేతలు, వీళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వము ఆహ్వానం పంపింది. దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈరోజు ఆహ్వానం అందించబోతుంది దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి. అయితే ఇక్కడ ఏదైతే అందశ్రీ గేయం ఏదైతే ఉందో దీనిపైన వివాదం కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ మరి ఎందుకు వివాదం చేస్తుంది? ఎందుకంటే మనం చూసాం, ఆ రోజుల్లో ఉద్యమ సమయంలోనే అందశ్రీ పదాలకు పదును పెడుతూ ఉద్యమాన్ని ఉర్రూతలూగించినప్పటికీ మరి అందశ్రీ గేయాన్ని ఎందుకు గత ప్రభుత్వము దాన్ని అధికారికంగా ప్రకటించలేకపోయింది, గేయంగా ప్రకటించలేకపోయింది. ఈరోజు కాంగ్రెస్ సర్కారు అందశ్రీకి బాధ్యతలు అప్పగించి అందశ్రీ గేయాన్ని అధికార గేయంగా ఆమోదించారు. మరి ఇప్పుడు ఎందుకు వివాదం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ శ్రేణులు? ఇందులో తప్పేముంది? ఎందుకంటే ఉద్యమంలో మనం ఇంతకుముందు చెప్పినట్టు ఉద్యమంలో ఆ యొక్క గేయం ఏ రకంగా తెలంగాణ ప్రజలను మమేకం చేసింది అందరినీ అనేది కూడా అందరికీ తెలుసు. మరి ఈరోజు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వివాదం చేస్తుంది దీనికి సంబంధించి? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. మనం చూసాం, గత ప్రభుత్వం ఉన్నప్పుడు దశాబ్ది ఏదైతే జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం కావచ్చు, దీనికి ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున చేయలేదు. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చినాక అందరినీ, అంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారో, గత ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారులను మరిచిందో వాళ్ళందరినీ రేపు జరిగే దశాబ్ది ఉత్సవాలకు అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరి పాత్ర కీలకం ఆ ఉద్యమంలో తెలంగాణ రావడంలో. సో వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మరి గత పాలకులు ఎందుకు మర్చిపోయారు? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వల్ల మల్లా యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. బీజేపీ నుంచి సోలంకి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇక మరి కాసేపట్లోని రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా మనకు జాయిన్ అయిపోతున్నారు. ముందుగా మల్లయ్య గారి దగ్గరికి వెళ్దాం. మల్లయ్య గారు, గుడ్ మార్నింగ్ అండి. నేను ఇంతకుముందు అన్నట్లు మొత్తానికి అందశ్రీ గేయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపైన మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ నేతలు గత 2-3 రోజులుగా ఎందుకు వివాదం చేస్తుంది అంటే ఏం చెప్తారు? దీనికి మీరు ఆమోదయోగ్యంగా ఉన్నారా? మీరు గతంలో ఎందుకు అందశ్రీ గేయానికి ప్రభుత్వ గేయంగా ఎందుకు పరిగణించలేకపోయారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కవిగా అందశ్రీ గారు అంటే అందరికి గౌరవం ఉంది. వారి వ్యక్తిత్వం గురించి ఎవరు వేరే విధంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారి శక్తి గురించి, వారి మేధస్సు గురించి, వారి కవిత్వం గురించి తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా కూడా తెలుసు. మేము కూడా గౌరవిస్తాం. కానీ భావం అవసరం. ఆ రోజున్న పరిస్థితులలో అన్ని కలగొలుపుగా వచ్చే భావం వచ్చే పదాల్ని జోడించి ఒక గీతాన్ని పాడారు. ఈ రోజు మామూలుగా ప్రభుత్వం మారినంత మాత్రాన మేమేదో పంతానికి పోయి అందులో ఉన్న ఇది తొలగించి అది తొలగించి ఏదో కొత్త పదాలని రాసుకొని తీసుకొస్తామనంటే ప్రజలు అది కోరుకోవట్లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాష యాసకు తగ్గట్టు, ఆ భావాలకు తగ్గట్టు, ఆ రోజు కవులు ఎవరెవరు రాసిందో ఆ కవులు రాసిన దానికి తగ్గట్టు మామూలుగా మనం పాడుకుంటున్నాం. దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాం, కొనసాగిస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం మారింది కాబట్టి కేసీఆర్ గారు రాపించింది, ఆ రోజు ఆ కవులు రాసింది ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు, ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు అందశ్రీ గారు రాసిన దానికంటే ముందు ఇంకా ఒకళ్ళు రాసి ఉంటారు. రేపు మామూలుగా వేరే ప్రభుత్వం వస్తే అందశ్రీ గారు కాకుండా ఇంకొకళ్ళని రాస్తామని అనేది కాదు కదా. ఇప్పుడు జనగణమన మనం ఎప్పటి నుంచో వాడుకుంటున్నాం. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. అంటే జనగణమని మార్చేస్తామా ఇక? కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాన్ని కొనసాగిస్తూనే మీరేమన్నా ఇంకా కొత్త పందాలో ప్రజలకు అందించాల్సిన సేవలు కానీ పథకాలు కానీ అందించాలి, మెరుగైన ప్రభుత్వాన్ని అందించాలి. కానీ ఇవాళ ఆ ప్రభుత్వం చేసిపోయినాయి అన్ని మేము రూపుమాపేయాలి, ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము వదిలేయాలి, ఆ ప్రభుత్వం పెట్టిన పేర్లని ఈ రోజు పేర్లు మార్చాలి, ఆ ప్రభుత్వం పెట్టిన పథకాలను కొనసాగించకుండా కొత్త ఏవో పెట్టాలని, కొత్త మీరు మెరుగైన సేవలు అందించండి, అంతకంటే లాభదాయకంగా ప్రజలకు ఉండే విధంగా మీరు చేయండి, మేము కూడా హర్షిస్తాం, మేము కూడా స్వాగతిస్తాం, ప్రజలు కూడా ఆమోదిస్తారు. కానీ
ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనవాళ్లు లేకుండా చేస్తాం, వాళ్ళు చెప్పిన ఏ పని ఏ పేరుని మేము మార్చేస్తూ ఉంటాం, వాళ్ళు పెట్టిన కేయాల్ని మారుస్తాం, వాళ్ళు పెట్టిన ఆంగ్లంను మారుస్తాం, వాళ్ళు పెట్టిన మోనోగ్రాములను మారుస్తాం, వాళ్ళు పెట్టిన పథకాలను మారుస్తాం, వాళ్ళు పెట్టిన అన్ని పనులని మామూలుగా పేర్లు మారుస్తాం అని చెప్పారంటే దీనికోసం కాదు కదా, కాలక్షేపం కోసం కాదు కదా ప్రభుత్వం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ఈ దృష్టి ఏదో దాని మీద పెట్టండి. ఈ రోజు మామూలుగా భావం, తెలంగాణ భావం వచ్చే విధంగా ఆ రోజు పాట పాడిన వాళ్ళు కూడా కవులే, ఎవరో ఒక కవి రాసిండు, తెలంగాణ కవులే రాసిండు, అప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. తెలంగాణకంటూ ఒక గానం ఉంది కదా, ఒక జానపదం ఉంది, ఒక గానం ఉంది, ఒక యాస ప్రాసతో రాసి. అంటే నేను ఇంతకుముందు అన్నట్లు మలయాదవరు ఇంతకుముందు అన్నట్లు అందశ్రీ గేయానికి మనం చూసాం తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగా ప్రజల్ని మమేకం చేసిందో. ఎందుకు మీరు ఆ రోజుల్లో పక్కకు పెట్టారు కాబట్టి ఈరోజు ఈ సర్కారు వాళ్ళని మీరు ఎవరైతే మర్చిపోయారో వాళ్ళందరూ తీసుకొచ్చారు కదా, దీనికి తప్పేముంది ఇందులో కీలక పాత్ర, ఈ పదాలు ఎంతో కీలక రోల్ పోషించాయి ఆ రోజుల్లో. రాజేష్ గారు, అందశ్రీ గారిని తక్కువ చేయడం కాదు, ఆ రోజు ఎంతమంది కళాకారులు అండి, గద్దార్ గారు ఉన్నారు, ఇంకా రకరకాల ఎంతమంది ఈ కళాకారులు, మేధావులు, కవులు సమ్మిళితంగా పాటలు పాడితే గజ్జె కడితే ఈ తెలంగాణ వచ్చింది. ఎంతమంది ఎన్ని రకాల పాటలు పాడిరు, ఎన్ని రకాల పాటలు అంటే ఒక అందశ్రీ గారిని పక్కకు పెట్టడమో లేకపోతే వేరే నిర్లక్ష్యం చేయటమో కాదు, అక్కడ ఆ యాస భాష వచ్చే విధంగా తెలంగాణ మనం సాధించుకున్న దానికి తెలంగాణకు సరిపోయే విధంగా ఇమిడే విధంగా ఏవైతే పదాలు ఉన్నాయో, ఏవైతే ఆ రోజు చరణాలు ఉన్నాయో వాటిని ఇమిడ్చి రాసిరు. ఎవరు రాసిరు అనేది ముఖ్యం కాదు అక్కడ. అందశ్రీ గారు రాసిరు కాబట్టి పక్కకు పెట్టింది కాదు. ఇవాళ అందశ్రీ గారిని ఏదో గౌరవించడానికో కిరీటం పెట్టడానికో కాంగ్రెస్ చేస్తుంది. అందశ్రీ గారు రాసిన దాన్ని అందులో ఏవో అన్ని బాగుంటాయి ఇవాళ ఏదో పక్కకు పెట్టింది అనేది కాదు. ఆ రోజు తెలంగాణకు సరిపోయే విధంగా భాష గాని, ప్రాస గాని, పదాలు గాని, చరణాలు గాని ఏవైతే ఉన్నాయో వాటిని పొందుపరిచి ఆ రోజు ఎంతో మంది కవులు, మేధావులు, రచయితలు అందరూ చర్చించిన తర్వాతనే కదా ఒక నిర్ణయానికి వచ్చింది, ఒక అభిప్రాయానికి వచ్చింది, ఓ పాట సమకూర్చింది, దాన్ని కూర్చి ఈ రోజు ప్రజలకు అందించింది. ఈ రోజు కొత్తగా దాంట్లో ఏంటి ఒకటో రెండో మార్చేసి మామూలుగా ఈ అందశ్రీ గారు రాసింది కాబట్టి అని చెప్పేసి అని ఇంకా వేరే వాళ్ళతో ఏదో చేసేసి దీన్ని ఏదో మేము చేసినామని చెప్పేసి మా గొప్పలకు అని చెప్పి అనుకుంటే ప్రభుత్వం రాగానే కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు ప్రభుత్వ పరంగా, కానీ గతంలో చేసిన అన్ని మేము మార్చేస్తాం దానికోసమే ప్రభుత్వం ఉంది అని చెప్పేసి అని అనుకోవటం అనేది మాత్రం అది అవివేకం అవుతుంది అని చెప్పేసి మేము చెప్తాం. రైట్, గుడ్ మార్నింగ్ అండి సోలంకి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. ఏం చెప్తారు, ఈరోజు అందశ్రీ గేయానికి ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలిపింది, దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి, ఏమంటారు అనేది. ఒకటి, భారతీయ జనతా పార్టీగా అందశ్రీ గారి గేయాన్ని రాష్ట్ర గీతంగా ఇప్పుడు ఆమోదం తెలపడాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తా ఉన్నది, సంతోషం కూడా వెలిపిస్తా ఉన్నది. ఇది ఈ రోజు కాదు, మా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు గతంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే నాకు తెలిసి మల్లయ్య కూడా అప్పట్లో శాసనసభ్యులే అనుకుంటా, అప్పుడే మా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు జయ జయ తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించాలి, గౌరవించాలి, అధికారికంగా ఆ గేయాన్ని మనం గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేసినాం, రిక్వెస్ట్ కూడా చేసినాం. సో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు మాట అన్నారు, మేము దాన్ని ఏ రోజు కూడా రాష్ట్ర గేయంగా అధికారికంగా మేము దాన్ని ఆమోదం తెలపలేదు, అసలు లేదు తెలంగాణకు రాష్ట్ర గీతం అనేటువంటిదే ఒకటి మనం అయితే అనుకోలేదని చెప్పేసి ఆ గీతాన్ని ఒక రకంగా చెప్పాలంటే సరే ఈ రోజు మన యాదవ్ గారికి అది మనసుకు నచ్చకపోవచ్చు, కానీ ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారి మనస్తత్వం కావచ్చు, లేకపోతే వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు, అందశ్రీ గారికి పేరు రావద్దనో లేకపోతే అందశ్రీ గారికి గౌరవం దక్కొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఆ పాఠం తొక్కిపెట్టింది అనేటువంటిది అయితే వ్యక్తిగతంగా నేను నా అభిప్రాయాన్ని వెలిగించడమే కాదు, ఆ రోజు ఉన్నటువంటి శాసనసభలో మా శాసనసభ్యులు మాట్లాడిన సందర్భంగా వచ్చినటువంటి అభిప్రాయం కూడా అదే. అంటే ఆ రోజేమో టిఆర్ఎస్ పార్టీగా చంద్రశేఖరరావు గారు ఆ గేయాన్ని తొక్కిపెట్టాలని చూసారు, అందశ్రీ గారికి గౌరవం దక్కొద్దు అనుకున్నారు, కాబట్టి దాన్ని ఎక్కడికక్కడ దాన్ని మరుగున పడేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక రకం ఇంకొక మాట కూడా ఉంది. ఆ గేయాన్ని కాదని ఇంకొకటి ఎవరో నాకు తెలిసి మన వెలిగొండ సుబ్బాచారి గారు ఎవరో వారితో ఇంకో గేయాన్ని రాపిస్తున్నాం అనేటువంటి లీకులు కూడా ఇచ్చారు అప్పట్లో. అంటే మొత్తానికి ఈ గేయాన్ని మరుగున పరచాలనేటువంటిది అయితే ఆ రోజు ఉండే ఆ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన ఉండే. కానీ నేనేమంటానంటే మన గారు, ఒకటి ఆ రోజు నీకేమో అభిప్రాయము దాంట్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఆ రోజు నీకు సదభిప్రాయం లేకుండే, ఈ రోజు మాత్రము సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చేస్తున్నటువంటి దాంట్లో కొన్ని తప్పుదాలు కూడా ఉన్నాయి, బట్ దాంట్లో
ఈ రోజేమో టీఆర్ఎస్ పార్టీకి సడన్ గా దాని మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త డ్రామాని ఒక కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. హైదరాబాద్ ని యూటీ చేస్తారు అనేటువంటిది. అంటే మళ్ళీ ఏం చేసి రాజేష్ గారు వాళ్ళంటే మళ్ళీ ఒక లేనటువంటి సెంటిమెంట్ రేకెత్తించేటువంటి ప్రయత్నం చేయడము, సెంటిమెంట్ ద్వారా ఓట్లను దండుకోవాలనేటువంటి ఒక కుట్ర అనుకోండి, ఒక ప్లాన్ అనుకోండి, వాళ్ళ స్ట్రాటజీ అనుకోండి, వాట్ ఎవర్, వాళ్ళు ఒక యూటీ చేస్తారు హైదరాబాద్ అనేటువంటి ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారంలో వాళ్ళు దాన్ని విస్తృతంగా ప్రచారం. అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు నేను ఏమంటున్నాను, శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ గేయానికి సంబంధించి కూడా అంటే కావాలనే బీఆర్ఎస్ పార్టీ ఒక వివాదము క్రియేట్ చేసిందంటారా? ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన ఎవరు, ఆయన ఆస్కార్ అవార్డు వచ్చింది ఆయన ఎవరు కాదు, ఆస్కార్ అవార్డు అతను కూడా ఇక్కడ కాదు. అదే రాజేష్ గారు నేనేమంటానంటే మొన్న ఎన్నికల సందర్భంగానేమో యూటీ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చి ఒక కొత్త భావోద్వేగాన్ని రేకెత్తించేటువంటి ప్రయత్నం చేసింది. ఈ రోజు ఏంది పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా ఓట్లు పడలేదు అనేటువంటిది బాగా ప్రచారం జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే మళ్ళీ వాళ్ళ యొక్క పునాదులను మళ్ళీ నిర్మించుకోవాలంటే ఏం చేయాలంటే మళ్ళీ కొంత భావోద్వేగాలను రేకెత్తించాలి, సెంటిమెంట్స్ ని తెరపైకి తీసుకొచ్చి కొంత వాళ్ళ ఓటు బ్యాంక్ ని సవిలం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అందశ్రీ గారు రాసినటువంటి గేయంలో ఏమైనా మార్పులు చేర్పులు ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా మనకు తెలియలేదు కదా ఇప్పటివరకు. ఇప్పుడు వాళ్ళలో దాంట్లో ఉన్నటువంటి పదాలు మారుతున్నాయా లేకపోతే మొత్తము ఏమంటారు పేరాలే మారిపోతున్నాయి, ఏం మారుతున్నాయి అనేటువంటి విషయం కూడా ఇప్పటివరకు మీకు నాకు ఎవరికి అధికారికంగా అయితే బయటికి రాలేదు కదా. నిన్న మీ మీడియా ఛానళ్ల ద్వారా అధికారిక చిహ్నం అనేటువంటిది ఒకటి బయటికి వచ్చింది, అది వాస్తవం కాదా మనకు తెలియదు కానీ అది ఒకటి వచ్చింది. అట్లా ఈ గేయానికి సంబంధించిన మార్పులు చేర్పులు అయితే ఏమీ రాలేదు కదా రాజేష్ గారు ఇప్పటి వరకు. మరి ఎందుకు నీకు అంత వివాదం వస్తుంది అనేటువంటిది? ఇప్పుడు మీరు ఆ అధికార చిహ్నం విషయంలో కొంత మీరు మీ పార్టీ స్టాండ్ ఒకటి తీసుకున్నారు, మాట్లాడింది, అది వేరే విషయం. కానీ రాష్ట్ర గేయం విషయంలో ఎందుకు తీసుకొచ్చారు? రెండో విషయం ఏది కీరవాణి గారితో పాటించడంలో అంటే స్వరకల్పన చేయడంలో మీకు అభ్యంతరాలు వచ్చినాయి అన్నాడు. ఇప్పుడు జనబాహుల్యంలో ఉన్నటువంటి జయ జయ తెలంగాణ గీతాన్ని పాడింది ఆనాడు 2004లో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా రామకృష్ణ గారు అనేటువంటి ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సింగరే. సరే, కళలకు సాహిత్యానికి ప్రాంతాభిప్రాయాలు చూడడం అనేటువంటి సరికాదనేటువంటిది నేను కూడా కొంత ఒక పిహెచ్డి చదువుకున్నటువంటి కళగా నాకు కూడా కొంత అవగాహన ఉంది. కానీ ఈ రోజు మీరు కొంత మళ్ళీ దాన్ని ఏం తీసుకొచ్చారంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తితో పాట పాడించుకున్నప్పుడు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఈ రోజు మాత్రం కీరవాణి సరే ఆయన దేశ సరిహద్దులు దాటి ఆస్కార్ అవార్డు గ్రహీతగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ స్థాయిలో మనం గౌరవించుకుంటే మంచిదే, దాన్ని స్వీకరిస్తే మంచిదే, దాన్ని కాదనము. కానీ నువ్వు పాడించినప్పుడు ఏం తప్పు కాలేదు, నేను పాడించిన తప్పు ఎట్లా అయింది అనేటువంటిది ఒకటి. దీనికైతే ముందు టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి కదా రాజేష్ గారు. మరి ఆ రోజు పాడించింది మా తప్పైంది కాబట్టి మేము చేసిన తప్పుకు మేము క్షమాపణలు చెప్తున్నాం కాబట్టి ఈ రోజు కిరవాణి తోటి మీరు పాడించొద్దు అంటే వాళ్ళు ఏమంటారంటే శ్రీనివాస్ గారు వాళ్ళు ఏమంటున్నారంటే క్షమాపణ చెప్పించండి. మరి శ్రీనివాస్ గారు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మార్చాల్సింది లోగోలు ఇవి కాదు కదా, ప్లేట్లు కాదు కదా, పాటలు లోగోలు కాదు, మార్చాల్సింది ప్రజల బతుకులు మార్చాలి, ఫస్ట్ అది దాని మీద దృష్టి పెట్టండి తప్ప ఇవి కాదు కదా. నేను ఇందాక అదే విషయం చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పొరపాట్లు చేస్తున్నటువంటి విషయం నేను మాట్లాడుతున్న దాంట్లో ఒక లైన్ చెప్తా. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ రోజు ప్రయారిటీస్ ఏం కావాలి, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు ఎంతవరకు వచ్చింది, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు చేసినారు, వాళ్ళు ఇచ్చినటువంటి జనాలకు 2023 ఎన్నికల సందర్భంగా చేసినటువంటి వాగ్దానాలు ఎన్ని నెరవేరుస్తున్నారు, ఇవి కావాలి కదా. నువ్వు 2500 రూపాయలు మహిళలకు ఇస్తాను, ఈ రోజు వరకు ఇవ్వలేదు కదా, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, ఈ రోజు వరకు ఇవ్వలేదు కదా, లేకపోతే విద్యార్థులకు నిరుద్యోగులకు 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఇయ్యలేదు కదా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను చేయలేదు కదా, 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తాను కదా, అవి ఇవ్వలేదు. ఇవి కదా నీ ఫస్ట్ ప్రయారిటీ కావాల్సిందే రాజు గారు. రెండో విషయం నేనేమంటా, ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖు లోపు వాళ్ళు రుణమాఫీ చేస్తామనేటువంటి మాట ఎక్కడికక్కడ చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు బ్యాంకులకైతే ఆదేశాలు ఇవ్వండి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కదా రాజు గారు, ఇప్పుడు పంటలు ఇప్పుడు రేపు ఋతుపవనాలు వస్తున్నాయి, రేపు నాట్లు వేసుకునేటువంటి టైం వస్తుంది. మరి బ్యాంకర్లకు అందరికీ ఆదేశాలు ఇవ్వండి, 2 లక్షల లోపు 6 లక్షల రూపాయల లోపు రుణాలు తీసుకునేటువంటి వాళ్ళకు తీసుకోమని చెప్పండి. ఇప్పటి వరకు అటువంటి విషయాలు అటువంటి ఆదేశం ఏ ఒక్క బ్యాంకు కూడా పోలేదు కదా, రైతులకు రుణాలు తీసుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు కదా. చరణ్ గారు మళ్ళీ వస్తాను. చరణ్ కౌశిక్ గారు ఏం చెప్తారు? సరే, ఈ మొత్తానికైతే అందశ్రీ గేయానికైతే ఆమోద ముద్ర వేశారు ప్రభుత్వం. దీన్ని అందరూ హర్షించదగ్గ విషయం, అందరూ ఆమోదయోగ్యంగా ఉంది, అందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీ నేతలు కాస్త వివాదం చేస్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? దీంతో పాటు బండి సంజయ్ కూడా నేను ఒక ట్వీట్ చేశాడండి. బండి సంజయ్ కావచ్చు, కేటీఆర్ బండి సంజయ్ ఏం చేశారంటే
సర్కారు కాంగ్రెస్ సర్కారు పక్కదారి పడుతుంది, పాలనపై దృష్టి పెట్టండి అనేది ఒకటి. కేటీఆర్ అంటారు మీరు మార్చాల్సింది లోగోలు కాదు బతుకులు మార్చాలి అని. సో ఏం చెప్తారు? ఈ అంశాలు ప్రధానంగా ఉన్నాయి కదా. ప్రజలు ఈరోజు మిమ్మల్ని గెలిపించింది ఇవి మార్చడానికి కాదు కదా. ప్రజల బాగోతాలు, గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యము ఏంటి, ప్రజలు ఏ రకంగా చేశారు అనే దానిపైన మీకు గెలిపించారు. మీరు ఇప్పుడు ఉన్న సవాళ్ళు ఎదుర్కోవాలి, సమస్యలు పరిష్కరించాలి. ఇవన్నీ పక్కదారి పడుతున్నాయి కదా. ఇప్పుడు అంతా ఈ చుట్టూ తిరుగుతుంది కదా. ఇప్పుడు చెప్తే జై హో జై తెలంగాణ సాంగ్ అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ తెలంగాణ విగ్రహం అంటున్నారు, తర్వాత మళ్ళీ తెలంగాణ లోగో ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అని. అంటే ఇప్పుడు జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణకు ఒక గీతం ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ గీతాన్ని ప్రకటించుకోలేదు కదా. ఇప్పుడేదో మేము ప్రకటించుకోలేదు కాబట్టి ఆ ప్లేస్ లో తెలంగాణ గీతం ఉండాలా. అదే కాకుండా అందశ్రీ గారు తెలంగాణ ఉద్యమంలో ఈ పాట ద్వారా చాలా పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యవంతం చేసింది కాబట్టి తెలంగాణకు ఒక గీతం ఉండాలని చెప్పి భావించింది కాబట్టి అందశ్రీ గారికి బాధ్యతలు ఇవ్వడం, అందశ్రీ గారికి పూర్తి బాధ్యతలు వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిన్న మీటింగ్ లో కూడా మేము ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, టీజేఎస్ కోదండరామ్ గారు కావచ్చు, అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ ఉన్నా కూడా నిన్న చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే అందశ్రీ గారు పాట సంబంధించి ఇలా ప్రభుత్వ ప్రమేయం కానీ, నా ప్రమేయం కానీ, ఇంకోటి ప్రమేయం కానీ ఏది ఉండదు, వారికే వదిలేస్తాం. వారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఓకే అనుకున్న సందర్భంగా ఆ పాట అక్కడ 2.5 నిమిషాలు ఒక పాట, 13.5 నిమిషాలు ఇంకొక పాట, అంటే 2 సంబంధించి ఆర్డర్ ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా అందశ్రీ గారు ఏదైనా సలహాలు సూచనలు ఉంటే అందశ్రీ గారు చూస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో లోగోకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా చిహ్నాలకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే కాకుండా అట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలో కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీని పిలిచి మాట్లాడతాం, ప్రతిపక్ష పార్టీతో చర్చించిన తర్వాత మాత్రమే అట్లాంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి నిన్న ప్రభుత్వం ప్రకటించింది. ఓన్లీ ఇప్పుడు తెలంగాణ గీతాన్ని, అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తా ఉన్నది ఈ 10 సంవత్సరాల కాలంలో మరి ఎందుకు తెలంగాణ గీతాన్ని మీరు ప్రకటించలేదు? అలానే అందశ్రీ గారు తెలంగాణ ఉద్యమంలో ఈ జై జై హే తెలంగాణ పాట పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళింది. తెలంగాణకు ఒక గీతం ఉండాలి కాబట్టి తెలంగాణ అస్తిత్వం అనేది వెరీ ఇంపార్టెంట్ చెప్పి ప్రభుత్వం భావించింది కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది కాబట్టి లాస్ట్ నుంచి ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ను ఓపెన్ చేయడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీడియా మీద ఎలాంటి ఆంక్షలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు అసెంబ్లీలో అవకాశం ఇచ్చే కార్యక్రమం కావచ్చు. చరణ్ గారు ఇప్పుడు ప్రధానంగా సరే మీరు ఇంతకుముందు అన్నట్టు దీనిపైన అందరూ స్వాగతిస్తున్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీ కాస్త అభ్యంతరం తెలుపుతున్నట్లుంది. మనం చూసాం నిన్న కేటీఆర్ చార్మినార్ తొలగించారు, అక్కడ రాజముద్ర అని చెప్పి అక్కడ ఆందోళన చేయడము. సో అందశ్రీ మీరు దీనిపై ఆమోదించి దీనిపై ఎందుకు వీళ్ళు ఈ రకంగా వివాదం చేస్తున్నారంటే దీన్ని ఏ రకంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? సార్ ఇప్పుడు లోగోకు సంబంధించి నిన్న చాలా స్పష్టం, అసలు దాని మీద చర్చనే లేదు. లోగోది ఇప్పుడు దాని మీద చర్చ కాదు, అసలు లోగో విషయంలో ఇంతవరకు ఎవరితో సంప్రదించలేదు. అట్లాంటి చేసేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీతో మాట్లాడతాం, కేబినెట్ తీర్మానిస్తాం, అసెంబ్లీలో చర్చ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రకటించిన తర్వాత వారి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాట్లాడతానికి వాయిస్ లేదు కదా. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో వారు తెలంగాణ గీతాన్ని ప్రకటించుకోలేకపోయారు. అదే కాకుండా అందశ్రీ గారు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంచి ఒక అద్భుతమైన కళాకారుడు. వారు తెలంగాణ రాష్ట్రంలో వారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నప్పుడు వారికి ఎక్కడో బాధేస్తా ఉంది కాబట్టి అనవసరమైన రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే మేమేదో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆల్రెడీ తెలంగాణ గీతం ఉంటే మేము గీతాన్ని మార్చినట్టు, అదే కాదు లోగోను మారుస్తున్నట్టు, అల్లా చార్మినార్ తీసేసుకున్నట్టు లేనిపోని మాటలు చెప్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది కాబట్టి గద్దర్ గారి జయంతిని కావచ్చు, అదేవిధంగా వర్ధంతిని కావచ్చు, గద్దర్ గారి పేరు మీద అవార్డులే అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అంటే అస్తిత్వం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పి ప్రభుత్వం భావించింది కాబట్టి టీఎస్ ప్లేస్ లో టీజీ తీసుకురావడం. ఎందుకంటే ఆనాడు టీజీ కోసం పోరాటాలు చేసినాం మేమంతా. ఉస్మానియా వేదికగా సోలంకి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎందుకంటే మేము మాకున్నటువంటి బైకుల పేరు మీద బైకుల నెంబర్ ఏపీ ప్లేస్ లో టీజీ తీసుకురావడం జరిగింది కాబట్టి అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది కాబట్టి టీఎస్ ప్లేస్ లో టీజీ తీసుకురావడం జరిగింది. అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకోవడం జరిగింది. అది గద్దర్ గారి వర్ధంతి జయంతి కావచ్చు, గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అదే కాకుండా భవిష్యత్తులో ట్యాంక్ బండి మీద ఇంకా తెలంగాణ ఉద్యమంలో
క్రియాశీలకంగా గతంలో పనిచేసిన వ్యక్తులు కావచ్చు, అదే గద్దర్ గారి విగ్రహం కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఏది చేసినా కూడా ప్రతిపక్ష పార్టీతో చర్చించి చేస్తాం, మేము వ్యక్తిగత ఎలాంటి నిర్ణయం తీసుకోమని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. కానీ ఒకటి నేను ఇంతకుముందు అన్నట్లు ఇవి కాదు కదా, ఇక చాలా ఉన్నాయి కదా రాష్ట్రంలో. మీరు ఆ రోజుల్లో ఏమేమి హామీలు ఇచ్చారు ప్రజలకు తెలుసు ఎన్నికల ముందు, అవన్నీ మీరు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దానిపైన దృష్టి పెట్టకుండా ఈ అంశాలపైన మీరు దృష్టి పెట్టడం కరెక్టే అంటారా ఈ సమయంలో? మీరు ఒకటి గుర్తుపెట్టుకో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతా ఉంది. ఈ 6 నెలల కాలంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరు చూస్తా ఉన్నారు, గతంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద బురద ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఎందుకంటే మీరు చూసి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సంబంధించి గతంలో వాళ్ళు ఒడ్లు 45 రోజుల్లో పైసలు ఇచ్చేవారు రైతులు, మేము 5 రోజుల్లో పైసలు ఇస్తా ఉన్నాం. వారికి ఏమన్నా 5 టన్నులు ఒడ్లు అధికంగా కొనుగోలు చేసినాం. గతంలో తరుగు మొత్తం కూడా తీసివేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఉరే అని చెప్పినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలేదాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నది, ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నది. మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాన్ని రిసర్వేషన్ చేస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విషయాన్ని సర్దిద్దుకునే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి ఆనాడు తెలంగాణ ప్రజలు కోరుకురు. కాబట్టి ఇది కూడా జూన్ 2వ తారీఖు వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకున్నది. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయబోతాను. ఆల్రెడీ గైడెన్స్ రెడీ అయినాయి. కాకపోతే ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్ర రుణమాఫీ సమితిలో పూర్తి స్థాయి చర్చ జరగలేదు. ఖచ్చితంగా రుణమాఫీ చేయబోతా ఉన్నాం. అదే కాకుండా రైతు బంధు స్థాయిని 15,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీలతోటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఎవరికి రైతు బంధు ఇవ్వాలా, ఎవరికి వద్దు అనే దాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆ రైతు బంధు స్థాయిని కూడా పెంచుతానని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేసే దానిలో భాగంగా 417 గ్యారంటీలు ఇస్తే ఇప్పటి వరకు 161 గ్యారంటీలు అమలు చేసినాం. మీరు చూసిన ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో 2 నెలల కాలం పాటు కానీ ఒకటి చరణ్ గారు ఒకటి నిన్న బండి సంజయ్ ఒక కామెంట్ చేశారని మీరు చూసి ఉంటారు, కాంగ్రెస్ సర్కారులో ప్రజాపాలన పక్కదారి పడుతుంది అని. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పక్కదారి పడుతుంది సార్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంబంధించి వాళ్ళు 2019 మేనిఫెస్టోలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా, 60 సంవత్సరాలు నిండే ప్రతి రైతుకి పెన్షన్ ఇస్తాం, అదే మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచుతానని చెప్పారు. ఎక్కడంటే పెంచిరా 2014 ముందు 8 to 9% ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ఆనాడు యూపీఐలో పెరిగింది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి చేయలేదు. అదే మినిమం సపోర్ట్ ప్రైస్ ఆనాడు 8 to 9% పెడితే భారతీయ జనతా పార్టీ 4 to 5% మాత్రం పెంచారు. 700 మంది రైతులు ఢిల్లీలో దీక్షలు చేసి అనిపోతే పట్టించుకున్న పాపన భారతీయ జనతా పార్టీ పోలేదు. ఫసల్ బీమా రైతు బీమా సంబంధించి గతంలో 50% కేంద్ర ప్రభుత్వం భరించింది, ఇప్పుడు 20% తగ్గించారు. అదేవిధంగా ఎన్ఆర్కే స్కీమ్ 100 రోజుల 10 దినాలను 42 రోజులకు కుదించింది. ఎంతసేపు భారతీయ జనతా పార్టీ పెట్టుబడిదారుల మీద ప్రేమ ఉంటుంది తప్ప ఈ దేశంలో రైతాంగాన్ని రుణమాఫీ చేసింది భారతీయ జనతా పార్టీ. మీరు చూడండి, 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు రైట్ ఆఫ్ చేసిరు. కార్పొరేట్ ట్యాక్స్ 10% తక్కువ చేయడంతో 1,86,000 కోట్ల రూపాయలు ఓన్లీ పెట్టుబడిదారులకు లాభం జరిగింది తప్ప ఈ దేశంలో రైతాంగానికి ఏమైనా మేలు జరిగిందా? మీరు చెప్పండి. మీరు రైతులకు ఏం చేశారు? తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, ఆనాడు యూపీఐ 2004లో దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత కరెంటు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి రైతుల విషయంలో నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో 700 మంది రైతులు చనిపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ దేశంలో ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు. వారు ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఏం చేశారు నరేంద్ర మోదీ గారు చెప్పండి అంటే, చెప్పకుండా మీరు వచ్చిన తర్వాత జీడీపీ ఏమైనా పెరిగిందా? గతంలో యూపీఐలో 7.8% ఉంటే మల్లయాదవ్ గారు ఒక పాయింట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో, ఇక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట ఎవరెవరైతే ఉన్నారో అంటే ఉద్యమకారులు వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి ఉద్యమం చేయడం మనం చూసాం. ఎవరు కాదన్నా అవునన్నా ఈ ఉద్యమ సమయంలో కేసీఆర్ అన్ని రాజకీయ పార్టీ అతీతంగా అందరినీ కలుపుకోవడం వెళ్ళలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళు ఎవరైతే కీ రోల్ పోషించారో ఉద్యమంలో ఎవరైతే కీలక నేతలను వాళ్ళందరినీ కూడా కేసీఆర్ దూరం పెడుతూ వచ్చారు. తర్వాత జరిగిన పరిణామాలు చేసి వాళ్ళందరినీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దగ్గరకు తీసుకోవడం, సో వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వడం. ఈరోజు ఏదైతే మన అందశ్రీ లాంటి వాళ్ళు కావచ్చు, రేపు దశాబ్ది ఉత్సవాల్లో కూడా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం, ఉద్యమంలో కీలక భూమిక పోషించే వాళ్ళను ఆ రోజుల్లో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు సమయంలో ఏ రకంగా వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ఇదంతా కూడా సో ప్రజలు ఆలోచించుకుంటారు కదా, కరెక్టే కదా, వీళ్ళందరినీ కూడా కేసీఆర్ మర్చిపోయాడు కదా ఆ రోజుల్లో అనేది. దీంతో పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో? ఇప్పుడు ఏ పార్టీలో కూడా ఉన్న నాయకులను అందరినీ సంతృప్తి పరచలేరు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేసిన మా అందరికి అవకాశాలు వచ్చినాయా అని చెప్పేసి ఆల్రెడీ మామూలుగా 6 నెలల్లోనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మందిని మొత్తుకుంటూ ఉన్నారు. ఇది రాజకీయాలలో సహజమే. కానీ ఉద్యమం చేసినప్పుడు ఎవరెవరు ఏ పాత్ర పోషించారో దానికి అనుగుణంగా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం, గుర్తింపు, స్థానం, అవకాశం వచ్చేదాన్ని బట్టి వచ్చినాయి. కొంతమందికి రాకపోవచ్చు. నేను కూడా మామూలుగా వచ్చినాయి అందరికి సంతృప్తి పడుతున్నామని చెప్పట్లే. కాకపోతే కొంతమందికి రాకపోవచ్చు, కానీ వెనక ముందు అవుతుండొచ్చు. దాని మాత్రాన మామూలుగా ఏదో కావాలని వాళ్ళని ఇగ్నోర్ చేసి వాళ్ళని గుర్తింపు ఏదో వస్తుంది, కిరీటాలు వచ్చే వాటిని ఏదో తొలగించారు, లేకపోతే వాళ్ళకి ఏదో గుర్తింపు వస్తుంది అని చెప్పేసి ఇట్లా చేసారు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. కోదండరామ్ గారు ఉద్యమంలో ఉన్నారు. ఉద్యమం తర్వాత వారిగా నిర్ణయం తీసుకొని పక్కకు జరిగింది. జరిగిన తర్వాత మరి ఏం జరిగింది, ఏమి సాధించారు అనేది వారికి కూడా తెలుసు. కాబట్టి రాజకీయాలలో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరికీ అన్ని రకాల అవకాశాలు వస్తాయని చెప్పలేము. పని చేయని వాళ్ళకు కూడా కొత్తగా కొంతమందికి చాలా మంచి పెద్ద అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇవి యాదృచ్ఛికంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పరిపాలనలో భాగస్వామ్యం అయ్యే దిశలో కొంతమంది అనుభవజ్ఞత తీసుకుంటారు, కొంతమంది ఉద్యమం లేని వాళ్ళని కూడా తీసుకుంటారు, కొంతమంది వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి, తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవడానికి తీసుకున్న అనుభవాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఎవరికో ఒకళ్ళకి 100కి ఇద్దరికో ఒకవేళ కొత్త వాళ్ళకి అవకాశాలు రావచ్చు, కొంతమందికి పనిచేసిన వాళ్ళకి అవకాశాలు రాకపోవచ్చు. అంత మాత్రాన మామూలుగా ఇంతటితో అయిపోయింది, ఇక మామూలుగా అవకాశాలే రావు అని చెప్పి అనుకోవడానికి కూడా అవకాశం లేదు కదా. ఇది కూడా మామూలుగా ఇవాళ రాసిన పాట గాని ఇంకోటి గాని ఎవరో ఒకళ్ళు కవులు రాసిందే కదా. ఎన్ని వేల కవిత్వాలు వచ్చినాయండి తెలంగాణ ఉద్యమంలో. ఎంతమందిని కళాకారులు పాడబడ్డారు, ఎంతమందిని మేధావులు, రచయితలు, కాళోజీ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రాసిన ఎన్ని పాటలు మామూలుగా ప్రజల్ని ఆకర్షితులు చేసిన ఈ ఉద్యమంలో భాగస్వామ్యమైనాయి. అందశ్రీ గారిని ప్రత్యేకంగా వారి పాటని గుర్తించకుండా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఆ రోజున్న అదే కదా అదే కదా మల్లయ్య గారు ఆయన ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదు. ఆ రోజులు ఏం జరిగింది ఒకసారి మనకు పెంటపాటి పుల్లారావు గారు వచ్చారు, ఒకసారి మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ పుల్లారావు గారు. ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ నేను మాట్లాడాను, ఉద్యమ సమయంలో అందశ్రీ గేయం చూసాం మనం. ఆయన రాసిన పాట జయ జయ తెలంగాణ ఏ రకంగా ఉరుతలూగిచ్చిందో, ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో ఎంత స్ఫూర్తినిచ్చిందో అలాంటి గేయాన్ని కేసీఆర్ పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్ సర్కారు దానికి ఆమోదం తెలిపింది. రేపు జూన్ 2 రోజు ఆవిర్భావ దినోత్సవం ఇది జాతికి అంకితం చేయబోతున్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకో వ్యతిరేకించింది, 2-3 వ్యతిరేకిస్తుంది. దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? ఒకటి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ఇగ్నోర్ చేసి, కేసీఆర్ని ఇగ్నోర్ చేసి సెలబ్రేషన్స్ అంటే అది కరెక్ట్ కాదు. నా వ్యూ చెప్తున్నా. ఇందాక బల్లయ్య యాదవ్ గారు చెప్పిందంతా విన్నా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గెలిచిన వాడే హిస్టరీ రాస్తాడు. ఎవరైతే ఆ యుద్ధం గెలుస్తాడో వాడే హిస్టరీ రాస్తాడు. ఇలా దెబ్బలాడేవాడు, పారిపోయాడు, ఇది ఇలా పనికిరాడని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటారు. అంటే తప్ప ఉప్ప అన్నట్లు లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. అక్కడ వాళ్ళు జాగ్రత్త పడవలసింది ఏంటంటే మరీ టూ మచ్గా రాస్తే రిజెక్ట్ అయిపోతుంది పబ్లిక్ మైండ్ లో. అసలు నన్ను అడిగితే ఇంత పెద్ద ఎత్తుగా సెలబ్రేట్ చేయటం, కాంగ్రెస్ పార్టీ తీసుకురావటం వాళ్ళకి అంత మంచి మూవా? ఎందుకంటే ప్రజలందరికీ జ్ఞాపకం వస్తుంది కదా ఎవరేం చేశారో. కేసీఆర్ రోల్ ఏంటి, మిగతా వాళ్ళ రోల్ ఏంటి, ఇది పక్కన తప్పించేస్తున్నారా వస్తుంది. ఇలాంటి ఏదైనా డౌట్ఫుల్ గా ఉన్నది క్రెడిట్ కోసం గురించి మాట్లాడుతున్నాం. నేను చేశానా లేకపోతే యాదవ్ గారు చేశారా అని మాట్లాడుతున్నప్పుడు నేను తక్కువ ఎక్కువ చేసినప్పుడు సైలెంట్ గా ఉంటే అయిపోయింది కదా, మర్చిపోతారు కదా. అది చేయకుండా అది పిలవటం, తర్వాత పబ్లిక్ ప్రెషర్ మీద ఎవరినో ఇన్విటేషన్ వెళ్ళి ఇచ్చే ఆయనకి అది చెప్పటం, అది బూమరాంగ్ అవుతుంది. బూమరాంగ్ ఎందుకు అవుతుందంటే అది పబ్లిక్ మైండ్ లో ఆయన రోల్ ఉన్నది. ఆయన రోల్ ను రికగ్నైజ్ చేయడానికి ఇష్టం లేనప్పుడు ఎవరిని చేయకుండా సైలెంట్ గా ఉంటే అయిపోతుంది కదా. పొలిటికల్ గా చెప్తున్నాను, సైకలాజికల్ గా చెప్తున్నాను. అంటే కేసీఆర్ ఆహ్వానించడాన్ని మీరు తప్పుపడుతున్నారా? ఇప్పుడు వేరు పెద్ద ఇది విశేషంగా చేసి మిగతా వాళ్ళు లక్షల మంది అందరూ పనిచేసిన వాళ్ళని కొద్దిగా తక్కువ. పుల్లారావు గారు ఇక్కడ ఒక పాయింట్, అంటే మీరు అనేది ఏంటి అంటే దశాబ్ద ఉత్సవాలు ఇప్పుడు సర్కార్ నిర్వహించడం కరెక్ట్ కాదంటారా మీరు? కరెక్ట్ అంటే నువ్వు ఆయన తీసుకొచ్చి పెద్ద పేట వేస్తే నేను ఒప్పుకుంటా. ముఖ్యమంత్రి వెళ్ళి తీసుకొచ్చి రా బాబు మీరు చేసిన రోల్ ఉన్నది, యూర్ బిగ్ మ్యాన్, తీసుకొస్తే ఆయన వస్తాడా రాదా అది వేరే విషయం. ఆ రోల్ ఇచ్చేసారనుకో ఆయన పెరుగుతాడు, ముఖ్యమంత్రి పెరుగుతాడు అందరి దృష్టిలో. చాలా జెంటిల్మెన్, నోబుల్ మ్యాన్ అని అది చేస్తున్నాడు అంటే నాకు అది కనపట్టలేదు కదా.
అది నాకు కనపడట్లేదు కదా. ఆయన ఏదో ఇన్విటేషన్ ఎవరో ప్రోటోకాల్ ఆఫీసర్ వెళ్ళి ఆ గుమ్మం దగ్గర పడేసి వస్తారు. అది ఆయన తీసుకుంటాడా లేదా ఏం చేస్తాడో అది నేను ప్రిడిక్ట్ చేయను. అది అనవసరం. నువ్వు సోనియా గాంధీ గారిని పొగుడు, నువ్వు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీని ఇష్టం వచ్చి చెయ్యి. కానీ ఇలాగ ఓవర్గా చేస్తే మంచిదా? ఓవర్గా ఒకళ్ళు నష్టపోతాను. అంటే అందులో తప్పేముంది? పుల్లారావు గారిని అడుగుతాను. ఇప్పుడు కేసీఆర్ పాత్ర ఉంది తెలంగాణ ఉద్యమంలో. నేను ఇంతకుముందు అన్నట్లు ఎవరు కాదన్నా ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో అందరిని ఏకం చేయడంలోని సక్సెస్ అయ్యారు కేసీఆర్. సో ఈ రోజు తప్పేముంది ఆహ్వానిస్తే? ఆయన పాత్ర ఉంది, ఆయన ఒక్కనే కాదు. తప్పే ఉన్నదంటే ఆయనకి డిఫెండ్ చేసేవాళ్ళు బిల్లయ్య యాదవ్ గారు లాంటి వాళ్ళు చాలా పెద్దలు ఉన్నారు రాష్ట్రం అంతా. పెద్దపాటి పుల్లారావు ఒక మాట చెప్తున్నప్పుడు ఆయన రోల్ వేరే కదా. ఆయన వెళ్ళి ఆ పక్కన కుర్చీ వేసుకొని కూర్చుంటాడా? కూర్చోవాలా? చిన్నపడటానికి కుదరదు కదా. అవును, రేపు కదా. కాదండి, రేపు ఆహ్వానం అందించలేదు కదా. స్టెప్కి వెళ్తారు. మీరు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. రామ్ మందిర్ ఇనాగ్రేషన్ నరేంద్ర మోడీ గారు చేసేది. మిగతా వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళకి ప్రత్యేకత ఉన్నదంటే వద్దురు కదా. మిగతా రాజకీయ పార్టీ నాయకులు పిలిచినప్పుడు ఆ ఇన్విటేషన్ లో నేను తప్పుపట్టాను. వాళ్ళకి మీరు రాండి, నాతో వెళ్దురు కానీ అన్ని పార్టీ ప్రెసిడెంట్స్ నా ప్లేన్ లో వెళ్దాం, మేమకముగా తగిన గౌరవం ఇస్తాం, నాదే కాదంటే అందరూ వద్దురు కదా. మీరు ఇచ్చే ఇన్విటేషన్ ఏంటి? ఫార్మాలిటీగా ఇస్తాం, వస్తే రా పోతే పో, తెలిసాం కదా. ఆయన ఎలా ఒప్పుకుంటాడు అంటే ఒప్పుకోవచ్చు. రేపు ఆయన ఏమైనా చేయొచ్చు, ఆ కార్యకి వెళ్ళిపోతాడా, అక్కడికి ఏది చేయొచ్చు కాదు. అది ఎలాగ ఒప్పుకుంటాడు? ఆయన రోల్ తగ్గించేశారు కదా. ఆయనకి అసలు ఏం లేదు, అది కుదరదు. అది ఏం చేయాలంటే ఇంటెలిజెంట్ గా ఉంటే ఆయన బాగా పొగిడేసి లేదు, ఇంకేం మిగలదు ఆ పొగిడికి. అది టాక్టిక్. అది ఏం రోల్ లేదు, ఏం చేయలేదు, అయితే ఎలా కుదురుతుంది? ఈవేళ నేను నరేంద్ర మోడీని ఏం తక్కువ పొగడట్లేదు, దేశం సెక్యూరిటీ. కానీ నెహ్రూ ఏం చేయలేదు. నెహ్రూ ఏదో తప్పులు చేసేదంటే తప్పులు ఏం చేశాడు? ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకున్నా కుదరలేదు. కొన్ని తప్పులు చేస్తాడు నాయకులు, తప్పదు. అది అందువల్ల పుల్లారావు గారు ఒక పాయింట్ చెప్పండి. పుల్లారావు గారు ఒక పాయింట్ చెప్పండి. నేను ఇంతకుముందు అడిగాను, అందశ్రీ గేయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీన్ని స్వాగతిస్తున్నారా మీరు? ఈ రోజు ఈ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందా? గతంలో కేసీఆర్ చేయలేని పని ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కారు చేసిందని మీరు స్వాగతిస్తున్నారా? అదే కాదు, అది కేసీఆర్ రోల్ ఉన్నది కాబట్టి కేసీఆర్ రోల్ తగ్గించి అది చేస్తే ఇది ఫెయిల్ అవుతుంది. ఈ ఈవెంట్ ఫెయిల్ అవుతుంది అంటే ఇవాళ ఫెయిల్ అవ్వదు. స్టేట్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నాడు కాబట్టి జెండాలు ఉంటాయి, నాయిస్ ఉంటుంది, డప్పులు ఉంటాయి, మీడియా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ సైకలాజికల్గా ఫెయిల్ అవుతాను. నేను ఏమంటున్నానంటే నీకు పూర్తి హక్కు ఉన్నది. ఇన్వైట్ లోకీగా నువ్వు చేసావనుకో ఎవడు పట్టించుకోడు. లోకీగా అంటే తలా నిశ్శబ్దంగా శబ్దంతో చేస్తే కొన్ని రోజులకి ఆయన రోజులు మర్చిపోయే పరిస్థితి వస్తాయి. నువ్వు ఎప్పుడైతే నేను అనుకుంటున్నా అక్కడ బిల్లయ్య యాదవ్ గారు ఆ పార్టీ ఎమ్మెల్యే నేను చెప్పింది ఆయనకి ప్రపోర్షనట్ మర్యాద ఇచ్చే శక్తి ఉన్నదా? ప్రపోర్షనట్ మర్యాద ఇస్తున్నారా ఇన్విటేషన్? ప్రపోర్షన్ అంటే దానికి సరిపడా ఆయన రెప్యుటేషన్ కి, ఆయన రోల్కి, ఆయన రోల్ అంతా నేను ఒప్పుకోను, మీరు ఒప్పుకోవచ్చు. ఆయన రోల్కి, ఆయన ఇమేజ్కి ఇస్తున్నారంటే కొంచెం కనపడట్లేదు నాకు. నేను కళ్ళజోలతో చూడలేదని తప్పంటే ఓకే, బట్ ఆయనకి అది అంత అది నేను ఏం చెప్తున్నానంటే క్లుప్తంగా చెప్పాలంటే మీరు సరిగ్గా చేయలేనప్పుడు చేయదు, ఊరుకో, ఎవరు పట్టించుకోడు. నువ్వు ఎవరు నాకు తీసుకొచ్చి పిలిచి నువ్వే చేశావు, నువ్వు లేకపోతే అంటే మీరు సహిస్తారా? ఫౌండేషన్ స్టోన్ లో ఒక ఎమ్మెల్యే పేరు లేకపోతే ఊరుకుంటాడా? ఊరుకోదు కదా. ఎవరైనా చరణ్ ఏం చెప్తారు పుల్లారావు గారు చెప్పిన దానికి? సార్ ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఒక్క రోజున ఒక ఉద్యమకారం పిలిచిరా? మీరు చెప్పండి. నిన్న కోదండరాం గారు వచ్చారు, సిపిఐ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చారు, ఉస్మానియా నుంచి వచ్చారు, అదే తెలంగాణ ఉద్యమంలో మమైకమైనటువంటి జర్నలిస్ట్ సంఘాల వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు అంగంగా వైభవంగా జరగాలి. అందులో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి పార్టీలు కావచ్చు, అదే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యమకాలను పిలవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి ఆ బాధ్యతలన్నీ కూడా కోదండరాం గారికి అప్పచెప్పడం జరిగింది. ఈ గీతానికి సంబంధించిన వారాన్ని అందశ్రీ గారికి అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు కేసీఆర్ గారిని మా ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాలరావు, ఎందుకంటే ప్రోటోకాల్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వారే సలహాదారు కాబట్టి వారితో పాటు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరు కలిసి
కేసీఆర్ గారిని ఆహ్వానించాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఈ రోజు పోతా ఉన్నారు. అంటే తెలంగాణ ఉద్యమంలో భాగస్వాముల ప్రతి వ్యక్తిని గౌరవించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు జరగాలని చెప్పి ప్రభుత్వం భావించింది కాబట్టి అందరూ భాగస్వాములు చేయాలా, ఉత్సవాలు గ్రాండ్ గా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా ట్యాంక్ బండ్ మీద కూడా తెలంగాణ అంటేనే కల్చర్ సంబంధించి కావచ్చు, సాహిత్యం, అదేవిధంగా పాటలు, కాబట్టి ఇవన్నీ కూడా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో మార్నింగ్ అదేవిధంగా ఈవినింగ్ తెలంగాణ మన ట్యాంక్ బండ్ మీద ఉత్సవాలు కూడా నిర్వహించబోతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అందరినీ భాగస్వాములు చేసుకుని ఆనాడు తెలంగాణ ఉద్యమాలు ఏ విధంగా అయితే మమేకమైనమో ఈ ఉత్సవాలు కూడా అందరిని పిలవాలని చెప్పి ప్రభుత్వం భావించింది కాబట్టి అందరిని పిలవడం జరుగుతాం. రైట్. పుల్లారావు గారు చెప్తున్నారు. శ్రీనివాస్ గారు. డాక్టర్ చరణ్, నేను హెకిల్ చేద్దామని కాదు మిమ్మల్ని. ముఖ్యమంత్రి గారు వెళ్ళి పిలిస్తే ఏమైపోదు సరదాగా అడుగుతున్నా, తప్పే. కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మీరు రావాలి, పెద్దలు మీకు తగిన గౌరవం ఇస్తాం, మీ ప్రోటోకాల్ ఎలా కావాలి చెప్పండి అంటే అయిపోతుంది కదా. అవునా, సిగ్నేచర్ చేసి పంపించారు. సోనియా గాంధీ గారు ప్రెస్టేజ్ పెరుగుతుంది కదా. నేను చెప్పేది ఇందాక రామ్ మందిర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎందుకు రాలేదు నాయకులు? మనకి చిన్న కుర్చీలు వేసి నరేంద్ర మోడీ మీద చిన్నగా చూపెడతారని రాలేదు. వాళ్ళకి నీకు ఈక్వల్ సైజ్ అయ్యా, నువ్వు మాకు అటు వద్దురు కదా అందరూ వద్దు. అందువల్ల నేను మిమ్మల్ని అడుగుతున్నా, వై కాంట్ వై? సో ఒక సీఎం వెళ్ళి మాజీ సీఎం 10 సంవత్సరాల మీద రావాలి. పుల్లారావు గారు పాయింట్ ఏంటంటే, పుల్లారావు గారు స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్వయంగా ఆయననే లేఖ రాసి సిగ్నేచర్ చేసి వాళ్ళ ప్రోటోకాల్తో పంపించారు. కానీ మీరేమంటారంటే ఒక ఉద్యమ నాయకుడు కథ మీరు వెళ్ళి పిలిస్తే బాగుండేదని మీరు అంటారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు, ఆయనకు పెద్ద రోల్ ఉన్నదని లక్షల మంది భావిస్తున్నారు. మా కొంతమంది భావించకపోవచ్చు. వెళ్ళి కారులో ఎక్కి వస్తున్నా, వెళ్ళి మీరు రాండి, తప్పకుండా రావాలి, మీకు అట్లా అయిపోయింది. ఆయన వస్తాడు రాడు, నేను అనుకుంటున్నా ఆయన రాడు. కానీ ఇంక సబ్జెక్ట్ క్లోజ్ అయిపోతుంది కదా. మీరు ఎవరో సెక్రటరీ, సలహాదారుడు, వాడు వీడు అంటున్నారంటే ఎవరైనా వెళ్ళొచ్చు, పోస్టర్ కూడా పంపించవచ్చు. బట్ నేను అనుకుంటున్నా ఒక అవకాశం పాస్ చేసుకున్నారా రేవంత్ రెడ్డి గారు? ఆయన ఒక పెద్ద వ్యక్తిగా, పెద్ద హృదయం ఉన్నట్టుగా నేను అనుకుంటాను. ఇప్పుడు అలాంటే కేసీఆర్కి ఆరోగ్యం బాగాలేనప్పుడు యశోద ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు. నాకు తెలిసి ముఖ్యమంత్రికి అలాంటివి ఉండకపోవచ్చులే, కానీ సరే ప్రోటోకాల్ ప్రకారం పంపించినట్టు ఉన్నారు. సార్ మీరేం చెప్తారు? సోలంకి శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఇంతకుముందు బండి సంజయ్ కామెంట్స్లో ఏమంటారంటే, ఇవి కాదు రాష్ట్రంలో విత్తనాల సమస్య ఉంది, చూస్తూ ఉన్నాము రైతులు ఏ రకంగా అక్కడ విత్తనాల సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు, రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు, కనీసం ప్రభుత్వం దాని మీద పట్టించుకోవట్లేదు. మరొకటి ఫోన్ ట్యాపింగ్ అంశం ఉంది, ఇవన్నీ పక్కదారి పట్టేందుకు చేస్తున్నారు అనేది కామెంట్ చేస్తున్నారు. నిజమేనా? అది వాస్తవేనంటారా? ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు వాటిని అన్నింటినీ పక్కదారి పట్టించడం కోసం చేస్తున్నాడు అని మేమేం చెప్పట్లేదు. కాకపోతే ఇందాక నేను చెప్పాను కదా మీకు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు, వాళ్ళు ఇచ్చినటువంటి 2,500 రూపాయల మహిళలకు ఇస్తామని కావచ్చు, 4,000 పెన్షన్ కావచ్చు, 4,000 కావచ్చు, 15,000 రైతు భరోసా కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ లేకుండా లేనటువంటి వివాదాలను మీరు ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కేసు, ఇవన్నీ తీసుకొస్తున్నారు. 1 రోజు 2 రోజులు పేపర్లలో హైలైట్స్ లలో వస్తుంది, టీవీలలో బ్రేకింగ్ వస్తుంది. ఆ తర్వాత దాని అతిగతి లేకుండా పోతుంది కదా. అసలు విషయాలేమో పక్కదారి పడిపోతున్నాయి, మరుగున పడిపోతున్నాయి. పక్కదారి పట్టడం తర్వాత సంగతి, మరుగున పడిపోతున్నాయి కదా. అసలు ఆ విషయాలన్నింటినీ మూట కట్టేసి మురికి కాలంలో పడేస్తున్నారు. 1 రోజు 2 రోజులు నడిపిస్తారు. మీలాంటి జర్నలిస్టులు దాన్ని చర్చ పెడతారు. మా లాంటి వాళ్ళని పార్టీలు అనుకూలంగా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఇది 2 రోజుల తతంగం. 2 రోజుల తర్వాత మళ్ళీ కొత్త విషయం బయటకు వస్తుంది. కానీ నువ్వు ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో, హామీలు ఉన్నాయో, వాటి అమలు గురించి మాత్రం ఎవరు ప్రశ్నించకపోవడం ఈ తెలంగాణ ప్రాంతానికి మంచిదా కాదా అనేటువంటిది మాత్రమే మనం ఆలోచించుకోవాలి. రెండో విషయం, మీరు దశాబ్ది ఉత్సవాలకు సంబంధించినటువంటి ప్రశ్న అడిగారు. దశాబ్ది ఉత్సవాలలో సోనియా గాంధీ గారిని పిలుస్తా ఉన్నారు. సోనియా గాంధీ గారిని ఏ హోదాలో పిలుస్తారు సార్? నాకు అర్థం కాలేదు ఈ రోజు వరకు. పుల్లారావు గారేమో మాజీ ముఖ్యమంత్రి వాళ్ళని పిలిస్తే బాగుండేది అనేటువంటి అభిప్రాయం చెప్పారు. సరే, మరి సోనియా గాంధీ గారిని ఏ హోదాలో పిలుస్తున్నారు? అదే మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమమా? కొన్ని కాంగ్రెస్ పార్టీ అలా అంటారండి. కాదు అలా అంటారండి. ఆ రోజు తెలంగాణ ఇవ్వడంలో సోనియా గాంధీ పాత్ర కూడా ఉంది కదా, ఇచ్చిన మాట ప్రకారం. ఒక్క నిమిషం,
ఒక్క నిమిషం అందుకనే నేను అదే మాట అదే విషయానికి నిజంగా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంలో సోనియా గాంధీ గారి పాత్ర ఉందన్నప్పుడు మరి ఆ బిల్లు పాస్ కావడానికి సహకరించి ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నట్టు వెళ్ళి మీరు ముఖ్యమంత్రిగా వెళ్ళి ఆ సోనియా గాంధీ గారిని పిలిచి సార్ ఓకే మీరు అన్నట్టుగా బిల్లు పెట్టడంలో వారి యొక్క పాత్ర ఉంది కాబట్టి పిలిచి అనుకుందాం. మరి ఆ బిల్లు పాస్ కావడానికి ఆ రోజు మీకు సంఖ్యాబలం లేదు కాంగ్రెస్ పార్టీకి సొంతంగా. సరే అది పక్కకు పెడితే మరొకటి శ్రీనివాస్ గారు ఇప్పుడు సోలంకి శ్రీనివాస్ గారు ఇప్పుడు సరే అది పక్కకు పెడితే ఒక వాదన అయితే వస్తుంది. ఏంటి అంటే సోనియా గాంధీని ఏ రకంగా ఆహ్వానిస్తారు, 1500 మంది ప్రాణాలు పడుతున్నారు. సార్ నేను ఎక్కడి వరకు ఆగిపోయానంటే మీరేమన్నారంటే బిల్లు పెట్టడంలో ఆ పాత్ర ఉంది కదా అన్నందుకు అక్కడి వరకు ఆగిపోయాను నేను. కానీ ఇంకా దాంట్లో లోతుకి వెళ్తే మరి మాట్లాడచ్చో లేదో బలిదేవత అన్నారు కదా ఇదే సోనియా గాంధీ. ఈ రోజు మరి తెలంగాణకు దేవత ఎట్లా అయిపోయింది? ఆ రోజు బలిదేవత అయినటువంటి సోనియా గాంధీ ఈ రోజు దేవత ఎట్లా అయిపోయింది? బలిదేవత వచ్చి ఈ రోజు ముఖ్య అతిథి ఎట్లా పాల్గొంటారు నాకు చెప్పండి ఒక విషయము. సింపుల్ క్వశ్చన్ అండి. అసలు సోనియా గాంధీ గారికి ఎట్లా పిలుస్తారు? ఇప్పుడు నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో గుర్తుపెట్టుకున్నారు ఎవరు దీపాదాస్ మున్షి. అవును ఏంటి సంబంధం దీపాదాస్ మున్షి గారికి ప్రభుత్వానికి? దీపాదాస్ మున్షి గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అయితే కూర్చొని మాట్లాడుకోండి, దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి అధికారం హక్కు ఎవరికి లేదు ప్రశ్నించడానికి. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ చెప్తుంది, గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టుకున్నారు. దీపాదాస్ మున్షి గారు ప్రత్యేకంగా వాళ్ళు ఏంటి ముఖ్య అతిథిగా కూర్చుంటారు, పెద్ద పీట వేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ కేబినెట్ సమావేశంలో దీపాదాస్ మున్షి గారిని ఎట్లా కూర్చోబెడతారు సార్ మీరు? అదే విధంగా ఇది రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగుతున్నటువంటి దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అది అధికారిక కార్యక్రమం. సోనియా గాంధీ గారిని ఎట్లా పిలుస్తారు? బలిదేవతని ఎట్లా పిలుస్తారు మీరు? సరే పిలిచి మీరు అన్నట్టుగా బిల్లు పెట్టడంలో ఆ పాత్ర ఉంది. మరి బిల్లు పాస్ కావడానికి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను ఎందుకు పిలువారు మీరు? ఈ రోజు వరకు ఏ ఒక్క ఎంపీనైనా లేకపోతే ఏ యొక్క ముఖ్య నాయకుడైనా వెళ్ళి కలిసిరా సార్ మీరు? వెళ్ళి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లాల్ కృష్ణ అద్వానీ గారు ఉన్నారు, ఆ రోజు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి వారు. మరి వారిని వెళ్ళి కలిసిరా మీరు? ఎవరన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఎవరన్నా వెళ్ళి గెలవలేదు కదా. కానీ సోనియా గాంధీ గారిని పిలుస్తారు. ఎట్లా పిలుస్తారో ఆవిడ ఎట్లా వస్తారు? పుల్లారావు గారు 1500 మందికి చావు కారణమైనటువంటి పుల్లారావు గారు సోనియా గాంధీ రాక ఆహ్వానము అనేది ఇది దీనిపై ఏమంటారు మీరు? స్వాగతించాల్సిన అంశం వాళ్ళకి తప్పలేదు. ఎందుకు తప్పదంటే వాళ్ళ బాస్ కదా, రేవంత్ రెడ్డి గారు బాస్. ఆమెను పిలవకపోతే ఊరుకుంటారా? పార్టీ కదా శ్రీనివాస్ గారు వాళ్ళది. మనం చెప్పినంత పుల్లారావు గారు చిన్న విషయం. ఇప్పుడు ఆవిడ బాస్ కాదు. మల్లికార్జున ఖర్గే ఇస్ ద బాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ బాస్. కరెక్ట్ ఫ్యాక్చువల్ గా టెక్నికల్ గా సరే టెక్నికల్ గా చిన్న విషయం చెప్తా పుల్లారావు గారు. భారతీయ జనతా పార్టీగా నా బాస్ జేపీ నడ్డా, నాట్ నరేంద్ర మోడీ గారు నా బాస్ కాదు. పార్టీగా నా బాస్ జేపీ నడ్డా. ఈవెన్ అమిత్ షా గారు కూడా కాదు. గత ముఖ్యమంత్రి గత జాతీయ అధ్యక్షులు పూర్వ జాతీయ అధ్యక్షులు వారు కూడా నా బాస్ కాదు. నా బాస్ ఈ రోజు జేపీ నడ్డా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బాస్ ని పిలవాలనుకుంటే మల్లికార్జున ఖర్గే గారిని పిలవాలి. మల్లికార్జున ఖర్గే గారిని వారిని ఎట్లా పిలుస్తారు? పాయింట్ సరే శ్రీనివాస్ గారు టెక్నికల్ గా సరే ఆమె బాస్ కాకపోవచ్చు, అధ్యక్షురాలు కాకపోవచ్చు, కానీ తెలంగాణ ఇవ్వడంలో ఆమె పార్టీ రాజకీయంగా నష్టపోతాను తెలిసి కూడా పార్టీ తెలంగాణ ఇచ్చారు కదా. ముఖ్యమంత్రి గారికి తప్పదు. ముఖ్యమంత్రి గారు అన్ని అసెస్ చేసుకుని చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ ముఖ్యమంత్రి. ఎప్పుడు మంత్రి కానివాడు ముఖ్యమంత్రి అవ్వాడు. చిన్న విషయమా? ఇదే ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆయన చేసి తప్పులు చేస్తున్నాడు, మెల్లిగా బయటకు వస్తున్నా, అది వేరు. కానీ ఇంటెలిజెంట్ మ్యాన్ కదా. సోనియా గాంధీ గారిని పిలవకుండా మల్లికార్జున ఖర్గేని పిలుస్తాడా? పిలిస్తే నేను రానంటాడు. ఆమెనే పిలవాలి, ఆమెనే తల్లి. మీరు బిల్డప్ చేస్తున్నారు. అది తెలంగాణ ప్రజలు ఓట్లు వేయలేదు కదా 2 సార్లు. అది ఆ బిల్డప్ని రైవల్ పార్టీస్ ఓ రకంగా చేసుకోవాలి. ఇదంతా రాజకీయం. కానీ ఇందాకే అన్నా అది మంచి రాజకీయం చేయొచ్చు కదా. ముఖ్యమంత్రి గారు మంచి రాజకీయం అంటే తప్పకుండా కేసీఆర్ ఆయన రాదు. అలాగే బీజేపీ నాయకుడు ప్రెసిడెంటా ఎవరినో మీరు రాండి నడ్డాన్ని పిలిస్తే వస్తాడా? రాదు కదా. ఆ ఖాళీ కుర్చీ ఉంటుంది, పడేయచ్చు. నేను చెప్పేది పాలిటీషియన్స్ పేర్లు పెట్టేస్తారు ఎయిర్పోర్ట్లకి. పుల్లారావు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎలా అయితే ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీకి బొకే ఇచ్చి ఆహ్వానించారో అలా కేసీఆర్ దగ్గరకు వెళ్ళి ఆహ్వానించాలంటారు, అంతేనా? తప్పకుండా ఆయన ఏం తగ్గడు, హైట్ ఏం తగ్గడు. ఆ పని చేసి
అంటే నన్ను విమర్శించవచ్చు ఆ కాంగ్రెస్ నాయకుడు, ఐ ఎక్సెప్ట్ ఇట్. బట్ అది ఒక పెద్ద మనిషితనంగా చూస్తారు తెలంగాణలో నేను స్పష్టంగా చెప్తున్నా, మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రాకి బెంగాల్కి తేడా ఏమిటంటే తెలంగాణలో ఇంకా సామాజికంగా మంచి కర్టసీస్ జరుగుతూ ఉన్నాయి దేశంలో. వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఒకళ్ళు మర్యాద ఇచ్చుకుంటా పోతున్నారు. అదేంటో పని చేసుకుంటా ఉంటున్నారు. ఇలాంటి నాన్ సెన్స్ జరిగేది ఆంధ్రాలో శ్రీనివాస్ గారు. రాజ్ గారు, నేను మాట్లాడుతుంటే మీరు పుల్లారావు గారికి అవకాశం ఇచ్చారు. రెండో విషయం, నేను అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విషయాన్ని పుల్లారావు గారు 1-2 సార్లు ప్రస్తావించారు. సార్ పెళ్లి పెద్దలే ఏది వేదిక మీద కూర్చుంటారు సార్, పీటల మీద కూర్చుని పెళ్లి పెద్దలే కూర్చుంటారు. పెళ్లికి వచ్చిన ఫోటోలు వేదిక మీద కూర్చోరు కదా పుల్లారావు గారు. మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం చెప్తా ఉన్నా. నేను బాగా అబ్జర్వ్ చేసి మీరు వచ్చారు సార్, మీరు మాటకు అడ్డం వచ్చాను, ఎక్స్క్యూజ్ మీ. అలా కదా, బాగా అబ్జర్వ్ చేసుకుని చెప్తున్నా. నరేంద్ర మోడీ గారు అతి గౌరవంతో మిగతా పార్టీ వాళ్ళు పిలిచి ఇస్తే ఎవరు పెరుగుదును, ఆయన పెరుగుతుంది కదా. మీరు ఆయన పిలిచారు కాదు సరే, అది సబ్జెక్ట్, అది వేరు, మనకు సమయం లేదు. ప్లీజ్ ఒకటి సరే, ఓకే, నేను ఇస్తా చరణ్ గారు, లాస్ట్కి మీకే ఇస్తా. ఒకసారి మల్లా యాదవ్ దగ్గరికి వెళ్దాం. మల్లా యాదవ్ గారు, ఏంటి ఇప్పుడు ఇంతకుముందు పుల్లారావు గారు అన్నట్లు కూడా కేసీఆర్ ఈ దశాబ్ది ఉత్సవాలకు వస్తారా, లేదు ముఖ్యమంత్రి వెళ్ళి పిలిస్తే ఆహ్వానిస్తే వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు పెద్దలు పుల్లారావు గారు చెప్పిందంతా కూడా ఒక కట్టసికి సంబంధించిన విషయం. ముఖ్యమంత్రి ఇంకోటి అనేది కాకుండా ఒక మనిషిని గౌరవించాల్సిన పద్ధతులలో గౌరవించుకుంటే అది మర్యాద ఉంటుంది అనేది చెప్పారు. ఇప్పుడు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా 14 సంవత్సరాలు పోరాటం చేసి ఈ రోజు రాష్ట్రాన్ని ఎవరు సాధించారు అంటే ఏ చిన్న పిల్లలని అడిగినా చెప్తాడు అది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైందని. దాంట్లో వేలాది మంది ఉన్నారు, లక్షలాది మంది జనాలు తరలివచ్చారు, వందలాది మంది వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ దానికి నాయకత్వం వహించిన నాయకుడు ఎవరు అని అంటే ముమ్మాటికి అది కేసీఆర్ గారు అనేది చరిత్ర చెప్తుంది. అటువంటి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని నిర్లక్ష్యం చేసి చేయడం అనేది సబబు కాదు అని చెప్పేసి ఒక పెద్ద మనిషి తరాలు సలహా ఇచ్చారు, సూచన ఇచ్చారు. అది పాటిస్తారా లేదా అనేది వేరే విషయం. రాకపోవటం అనేది అది కేసీఆర్ గారి సొంత నిర్ణయం, అది మేము కూడా చెప్పే విషయం కాదు. అక్కడ మామూలుగా ఎక్కడికన్నా మీరు ఆహ్వానించినప్పుడు ఇచ్చే మర్యాద, ఇచ్చే గౌరవం ఇచ్చినప్పుడు ఎవరైనా కానీ ఓకే నా గౌరవానికి ఏమి భంగం ఉండదు అని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఎవరైనా వస్తారు. అది పెళ్లి కానీ పేరటం కానీ ఇంకేదైనా కానీ కార్యక్రమం. అదే క్రమంలో ఈ రోజు మామూలుగా కేసీఆర్ గారిని టార్గెట్ పెట్టుకొని వారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసి ప్రజలలో ఏదో అభాస్పాలు చేయడానికో లేకపోతే ఆయన వల్ల ఏం లేదు అని చెప్పడానికో ఒక చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో కేసీఆర్ గారి సొంత నిర్ణయం ఏ రకంగా ఉంటుంది అనేది నేను చెప్పే విషయం కాదు. కాకపోతే జరుగుతున్న విషయం ఏంటి అని అంటే ఇన్ని రోజులు మామూలుగా మీరు 6 నెలల క్రితం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి టైం కుదరలేదు. కానీ 10 సంవత్సరాల క్రితం మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. ఒకటి మల్లా యాదవ్ గారు మీరు ఏమన్నానండి, మీరు ప్రశ్నించకండి. ఎందుకంటే మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. మీరు ఏం చేశారో, వీళ్ళు వచ్చి 5 నెలలు అయింది. మీరు ఇప్పటికిప్పుడు అన్ని హామీలు అమలు చేయాలంటే ఆ సాధ్యమేనా? వాళ్ళకి ఇంకా సమయం ఉంది కదా, 5 ఏళ్ళ సమయం ఉంది, చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు చరణ్ మిత్రుడు చెప్పిండు, అధిష్టానం పెద్దల మెప్పు పొందడానికి ఒక పార్టీలో కార్యకర్తగా మనం మాట్లాడొచ్చు, కానీ ప్రజలు కూడా ఏమనుకుంటారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఒక నాయకుడుగా భవిష్యత్తు కోరుకుంటున్నప్పుడు ఏంటి, ఇవాళ రైసు మిల్లులలో ఏం దోపిడీ జరుగుతుంది, అయ్యాల మామూలుగా ధర ఏం కొన్నారు ధాన్యాన్ని, ఈ రోజు ధాన్యాన్ని కరువు పేరు మీద తూకం పేరు మీద వాస్తవానికి ఇంకా కళ్ళాలలో ధాన్యం మిగిలిపోయింది, వర్షానికి మొదకెత్తినాయి. ఒక పాయింట్ నాకు ఒక విషయం అర్థం కాదు. సరే, ఈ రోజు ఓకే అందశ్రీ గేయాన్ని మీరు అధికారిక గేయంగా ఓకే అది అందరు స్వాగతిస్తున్నారు. ఇక విగ్రహాన్ని ఈ విగ్రహాన్ని కూడా మార్చాలి, తెలంగాణ విగ్రహాన్ని కూడా చేంజ్ చేయాలి. ఏంటి ఇప్పుడు ఆ విగ్రహంలో ఏం మీకు తప్పులు కనబడ్డాయి, అందులో అది కూడా మారుస్తారా అనేది ఒకటి ఉంది. అది అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత అది మారుస్తాం, తర్వాత ఈ తెలంగాణ లోగో కూడా మారుస్తాం, రాజమూర్తి అందులో మీకు ఏం తప్పు కనబడదు తెలంగాణ తల్లి విగ్రహంలో? అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలంగాణ అంటే అస్తిత్వం కావచ్చు, తెలంగాణ అంటే పాటలు, తెలంగాణ అంటే పోరాటాలు ఇవన్నీ ఉన్నాయి కదా. తెలంగాణ అంటేనే ఇది గుర్తొస్తాయి కాబట్టి ఆ దిశగా ఉండాలని చెప్పేసి అనుకున్నారు. అది కూడా ప్రభుత్వము
ఒకరే మేము నిర్ణయం తీసుకోము. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేబినెట్ లో కావచ్చు, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు దాని గురించి చర్చ వద్దని చెప్పడం జరిగింది. అదే కాకుండా నిన్న జరిగినటువంటి సమావేశము ఆల్ పార్టీ మీటింగ్, అన్ని ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు కాబట్టి నిన్న మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు సెక్రటరీ రావడం జరిగింది. మరి మేమే ఏ హోదాలో పోయినా నేను కూడా పోయినా అక్కడికి. నేను ఉద్యమకారుడుగా పోయినా నిన్న. సిపిఐ నుంచి చాలా మంది నాయకులు చరణ్ నేనేమడుతున్నా, మీరు వెళ్ళడంలో తప్పులేదు. ఎందుకంటే మీరు ఉద్యమంలో ఉన్నారు, కేసులు అయినాయి, లాఠీ చార్జీలు తిన్నారు. మీరు వెళ్ళడం వేరు, దీపాదాస్ వెళ్ళడం వేరు కదా. ఏమండి ఇప్పుడు మీరు వెళ్ళడంలో తప్పులేదు, ఎందుకంటే మీరు ఉద్యమంలో ఉన్నారు, పోలీసులు లాఠీలు తిన్న అన్ని తిన్నారు. మీరు వెళ్ళడం తప్పులేదు, దీపాదాస్ వెళ్ళడంలో తప్పు అక్కడ. సిపిఐ అధ్యక్షుడు కావచ్చు, సిపిఎం అధ్యక్షుడు, టీజేఎస్ అధ్యక్షుడు, పార్టీలకు సంబంధించిన నాయకులు పిలిచారు కాబట్టి ఆ హోదాలో మాత్రమే ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉంది కాబట్టి పిలవడం జరిగింది తప్ప దీన్ని అదే కాకుండా ఇప్పుడు సోనియా గాంధీ గారి విషయం వచ్చినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆనాడు ప్రోలేడ్ గా ఉన్నటువంటి లోక్సభలో సుష్మా స్వరాజ్ గారు చనిపోవడం జరిగింది కాబట్టి వారిని పిలవలేమని, అదేవిధంగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకురాలు ఆనాడు ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారు కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ ఇద్దరు చనిపోవడం తోటి వారిని పిలవలేం కాబట్టి ఆ దిశగా ఆలోచించారు. అదే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ గారు సిపిపి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు కాబట్టి ఆనాడు ఉన్నటువంటి ఆ ముగ్గురు కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆ ముగ్గురులో ఇద్దరు చనిపోయారు, ఒకరు కాబట్టి వారిని సోనియా గాంధీ గారిని పిలవాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది తప్ప ఎవరిని పిలవద్దు, ఎవరిని పిలిచి ఏదో క్రెడిట్ కొట్టాల ఆలోచన. చరణ్ గారు ఒక పాయింట్, ఇప్పుడు ఇంతకుముందు పుల్లారావు గారు అన్నట్లు కూడా విషయం ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ ఉద్యమంలో పాల్గొన్నారు, ఉద్యమము ఈరోజు తెలంగాణ రావడంలో ఆయన కూడా ఒక కీలక నాయకుడు అని చెప్పుకోవచ్చు. అలాంటి నాయకుడికి మీరు ఇంత దశాబ్ది ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నప్పుడు ఏదో ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరితోటో ఆహ్వానం పంపించే బదులు ముఖ్యమంత్రి వెళ్ళి ఆహ్వానిస్తే చాలా గౌరవంగా ఉండేదేమో. అలాంటి ఆలోచన ఏమన్నా చేయబోతున్నారా? ఇప్పుడు మీరు చూడండి, ఇలాగా రామ మందిరం గురించి మాట్లాడు. రామ మందిరం ప్రారంభోత్సవానికి నేను వ్యతిరేకం కాదు, కానీ రామ మందిరం పూర్తి కాకుండా ప్రారంభించి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఒక దురుద్దేశంతో నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తారని చెప్పేసి దాన్ని మాత్రమే ఇండియా కూటమి కావచ్చు కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యతిరేకించమాట వాస్తవం. అదే కాకుండా వారు ఆహ్వానం పంపితే వారు వ్యక్తిగతంగా ఆహ్వానించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరలే ప్రధానమంత్రి గారిని కూడా. ఓన్లీ ప్రారంభించే విధానం కావచ్చు, సనాతన ధర్మం హిందూ ధర్మంలో టెంపుల్ ప్రారంభం పూర్తి కాకముందు ప్రారంభించొద్దని చెప్పేసి దాని విషయంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉత్సవాలు జరిగే క్రమంలో అందరిని ఆహ్వానించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. వారికి సముచితమైన ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ సలహాదారు అయినా ప్రభుత్వ సలహా ప్రోటోకాల్ చైర్మన్. సరే, మీరు అందరికి ఆహ్వానం పంపించడం వేరు, అక్కడ కేసీఆర్ పంపించడం వేరు. అది గుర్తు పెట్టుకోండి. మీరు అందరికి పంపించినట్టు నేను పంపిస్తాను కాదు, అర్థమైందా? ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎవరైనా కిరణ్ గారు, మీరు అందరికి పంపించినట్టు కేసీఆర్ పంపిస్తా అంటున్నారు, అది కొంచెం కరెక్ట్ కాదు అనిపించింది. పంపిస్తారు, మిగతా వాళ్ళకి ప్రభుత్వ సలహాదారు పోతలేరు, అదే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పోతలేరు. ఓన్లీ మిగతా వాళ్ళకి ఓన్లీ ఇన్విటేషన్ కార్డులు మాత్రం పంపిస్తాం. పుల్లారావు గారు చెప్తున్నారు, ప్రతిపక్ష నాయకులు వారి గౌరవం దృష్ట్యా వారికి మంచి ప్రోటోకాల్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నారు. వారికి అధికారికంగా పిలుపు ఇవ్వబోతా ఉన్నారు. వారికి స్వీకరిస్తారా లేకపోతే వస్తారా అనేది వారి ఇష్టం. ఇక పుల్లారావు గారు ప్లీజ్ సమయం లేదు. ఒకటే ఇది అనవసరమైన కాంట్రవర్సీ అనే అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు తెచ్చుకున్నారు, సోనియా గాంధీ గారిని పిలవకపోతే ఏమైపోతుందో, ఎవరిని పిలవకుండా ఏదో మీలాంటి ఉద్యోగకారులతో చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది కదా. June 2 ఏదో కాంట్రవర్సీ తెచ్చుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు బజార్లో. ఇది అనవసరంగా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయింది. ఉత్సవాలు చేసుకోవడం తప్పేముంది? నాకు అర్థం కాదు. కానీ ఇది ఓవర్ గా చేస్తున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారికి చేయలేదని నాకేం బట్టి నేనే అనుకుంటున్నా. పాప అసలు ఫంక్షన్ పెట్టుకున్నా ఉంటే అయిపోతుంది కదా. కేసీఆర్ అందరినీ మర్చిపోయారంటే కదా. మర్చిపోయింది. ప్రతిదీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఆలోచిస్తారు సార్, అట్లా ఉంటది కదా సార్. తెలంగాణ 10 సంవత్సరాలు అయిపోతా ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ గా తెలంగాణకు పూర్తి స్థాయిలో ఉండబోతా ఉంది. అదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో మమేకమైన వారందరూ గౌరవించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ దిశగా ఉద్యమకారులను గుర్తించి 250 గదాల స్థలం ఇవ్వాలని, వారికి గౌరవ కృతి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ప్రతిదీ రాజకీయం చేసే కోణంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగా అందరిని కలుపుకొని అందరు గౌరవార్థం ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి రాజకీయాలకు తావు లేకుండా తెలంగాణ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ అండి మలయాదవ్ గారికి థ్యాంక్ యూ. అదేవిధంగా సోలంకి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పెంటపాటి పుల్లారావు గారికి, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారికి చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి ఏదైతే అందశ్రీ
గేయం ఏదో దానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూన్ 2 రోజు గేయాన్ని జాతికి అంకితం చేయబోతున్నారు. ఇక ఇప్పటికే సోనియా గాంధీ కూడా ఈ యొక్క వేడుకలకు ముఖ్య అతిథిగా రాబోతుంది. ఇక కేసీఆర్ కూడా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆహ్వానం అందించారు. కానీ కేసీఆర్కు ఆహ్వానం అందించే ముఖ్యమంత్రి వెళ్ళి ఆహ్వానిస్తే బాగుండేది అనేది కూడా డిమాండ్ వస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది. మరి అందశ్రీ గేయానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా ఎందుకు మరి ఆ రకంగా వివాదం చేస్తున్నారు ఏంటి అనేది కూడా తేలాల్సి ఉంది. సో మొత్తానికి వేడుకలను ఘనంగా ప్రభుత్వం నిర్వహించబోతుంది. అదేవిధంగా ఇటు ఉద్యమకారులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలను వీళ్ళందరినీ కూడా ఆహ్వానించబోతున్నారు. ఆ రోజుల్లో ఏదైతే ఉద్యమ సమయంలోని ఏదైతే కీలక భూమిక పోషించారో, పోరాటం చేశారో వాళ్ళందరికీ, ఆ కుటుంబాలను కావచ్చు వాళ్ళందరినీ కూడా ఈ యొక్క వేదిక, ఈ పేరెడ్ గ్రౌండ్కి అయితే వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తుంది ఈ ప్రభుత్వం. చూద్దాం మరి ఎలా జరగబోతుంది ఏంటి. మరి నిజంగా కేసీఆర్ ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారా, లేక ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరికి ఇన్విటేషన్ ఇచ్చి పంపించబోతారా, ఏం చేయబోతుందో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మనం మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సామాన్యుడి ఆరో ప్రాణం.